ఈ నిరుద్యోగులు చేసే పోరాటానికి ప్రభుత్వాలు దిగి రావడం లేదు. ఏదైనా గానీ ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన నిరుద్యోగుల జీవితం మార్చడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనయి. పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు చేస్తుంటాం. ఇది మామూలుగా చేస్తున్నటువంటి ఈరోజు చిన్న సభ కావచ్చు కానీ ఇంకా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చని పెట్టేసి కూడా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మొన్న శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉన్నారో అసలు మేము మొదటి ఏడాదిలోనే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము అసలు చెప్పనే లేదు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? శ్రీధర్ బాబు గత 2 ఏళ్లలో నిరుద్యోగే, రాజకీయ నిరుద్యోగం ఉంటే నా మీకు అవి ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, విద్యార్థులు స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి దండం పెట్టి దశకం పెడితే ఆ శ్రీధర్ బాబుకి ఉద్యోగం వచ్చింది. ఈ నిరుద్యోగులే ఉద్యోగం వచ్చిన నిరుద్యోగులకి ఆయన ఆ రోజు అట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. శ్రీధర్ బాబు గారు, మీరు తక్షణమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల పట్ల మాత్రం నోరు జారితే మాత్రం నేను భరతం పడతాను కూడా చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నిరుద్యోగుల వెనక ఏదో ఒక పార్టీ హస్తం ఉంది, అందుకే నిరుద్యోగులు ఇంత ధైర్యంగా రోడ్డెక్కుతున్నారు అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? నిరుద్యోగుల తరఫున ఏ పార్టీ లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం ఉంటే వాళ్ళు రావాలా? ఇక్కడ ఏ పార్టీ ఉన్నారు? ఇక్కడ ఏ పార్టీ కూడా లేరు. నిరుద్యోగులు పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు విద్యార్థులు గత 10 ఏళ్ల నుంచి చదువుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికి 3-4 నోటిఫికేషన్లలో కొంతమంది వెళ్ళిపోయారు. గత గత నోటిఫికేషన్లలో ఈ ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. తక్షణమే భారీ నోటిఫికేషన్ కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకి నేను ఖచ్చితంగా అండగా ఉంటా అని ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చాక మీరు ఇలా ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అయితే రేవంత్ రెడ్డి కూడా యూత్ డిక్లరేషన్ చెప్పి చేసి నమ్మించినాక కూడా నమ్మించి తడిగుడ్డుతో గొంతుకోవడం అంటే ఇదే. ఏదైతే ఈ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలి. లేకపోతే మాత్రం వచ్చేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులే బుద్ధి చెప్తారు. ప్రతి వార్డుకి, ప్రతి కార్పొరేషన్కి నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికన్నా ప్రభుత్వం మీరు చేసే ఈ పోరాటాలకి స్పందిస్తుంది అనుకుంటారా? ఒకవేళ స్పందించకపోతే ఇక మీదట మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ నిరుద్యోగ పోరాటాన్ని ప్రభుత్వం స్పందించి తక్షణమే మొన్ననే ఒక కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో 14,000 పోస్టులు ఇస్తానని ఒక పేపర్ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఎలక్షన్ ముందు కూడా మాకు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తానని కూడా మేము కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నోటిఫికేషన్ అయిపోతే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం.